దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతులకు నేరుగా వ్యవసాయ శాస్త్రవేత్తలతోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన శాస్త్రవేత్తలతోని ముఖాముఖి కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మన రామాయంపేట రైతు వేదిక నందు రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో నేలలో సేంద్రియ కర్బన పదార్థం పెంపు గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. దీనికి సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఉమ్మారెడ్డి గారు దీని గురించి రైతులకు వివరించడం జరిగింది. తర్వాత రైతులకు సంబంధించిన సందేహాలను తీర్చడం జరిగింది. అదేవిధంగా హరికృష్ణ అనే భద్రాద్రి కొత్తగూడెం చెందిన రైతు సేంద్రియ కర్బన పదార్థం పెంపు గురించి తన స్వీయ అనుభవాలను మిగతా రైతులతో పంచుకోవడం జరిగింది. మూడో అంశం వచ్చేసి వరి కొయ్యలను కాలబెట్టడం ద్వారా వచ్చే నష్టాలు, కలియదున్నడం వల్ల వచ్చే లాభాల గురించి రైతులకు ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం ఎలక్ట్రానిక్ వింగ్ వారు రూపొందించినటువంటి వీడియో ద్వారా రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. చివరగా దేవేందర్ రెడ్డి అనే రైతు హన్మకొండ జిల్లాకు చెందినటువంటి రైతు వరి కొయ్యగర్రలను డైరెక్ట్గా భూమిలో దున్నడం ద్వారా కలిగేటువంటి లాభాలను, ఆయన అనుభవాలను మిగతా రైతులందరికీ కూడా పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు శ్రీమతి వసంత సుగుణతో పాటుగా వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, రైతులు పాల్గొనడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.